నమస్తే ఎస్పీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో వైభవంగా జరిగిన వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి ఉత్సవాలు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. సూర్యాపేటలో భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం. ముఖ్య అతిథిగా హాజరైన పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు వెంకటేష్ నేత. రిలయబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కండరాల క్షీణిత వ్యాధిగ్రస్తుల కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ. ఇలాంటి మరెన్నో సహాయాలు చేస్తామన్న వ్యవస్థాపకులు తుపాకుల రవి. నమస్తే, వెల్కమ్ టు ఎస్పీ న్యూస్. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో శనివారం వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా ఉదయం తెల్లవారుజామున శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి సుప్రభాతం, విఘ్నేశ్వర పూజ, 102 కలశములచే పంచామృత అభిషేకం, వాసవి మాత పారాయణం, మహిళలచే కుంకుమార్చన, వాసవి యజ్ఞము, హారతి, మంత్రపుష్పం, మధ్యాహ్నం ప్రసాదం, భోజనం, మహిళలచే కోలాటం, పల్లకి సేవ, అమ్మవారి ఉయ్యాల ఊరేగింపు తదితర కార్యక్రమాలను భక్తులచే నిర్వహించారు. అమ్మవారి దీవెనలు కటాక్షం ప్రజలందరిపై ఉండాలని వారు అమ్మవారికి చీరలతో అలంకరణ చేశారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు పానుగంటి మల్లయ్య, పట్న ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు చీదెల్ల వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి సముద్రాల ప్రభాకర్, కోశాధికారి కొత్త సుబ్బారావు, కర్ణాటి పురుషోత్తం, నీల సంజీవ్ కుమార్, భిక్షమయ్య, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. శివతలియా పోమైదం సర్వం విశ్వభూతాన్యాపహ శృంగం వరుణం ప్రపద్యే దీర్ఘం మే దేహియాజనః యన్నయా భుక్తవసాగూణాం కామేభ్యశ్చ ప్రతిగ్రహః శ్రీ కలశాధిష్టానసి వరుణాయ నమః. వరుణం క్రిస్తోనకం సజతా కరుష్నిజ అతిజ్ఞిజా మరుత్తు దేవతస్తయాస్తికిన్యే శృణుహ్య కుశోనజా. తదుపరి కొద్దిగా పసుపు సర్వదా మంగళప్రదం ఆయనే దేవరాయనే ధోర్వారోహంత పుష్పణీ నమస్తే, వెల్కమ్ టు ఎస్పీ న్యూస్. రాష్ట్ర భవిష్యత్తు కోసం నిరుద్యోగుల సమస్యతో పాటు అన్ని వర్గాల కోసం ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డిని గెలిపించాలని అన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు సంకినేని వెంకటేశ్వరరావు పార్లమెంట్ ఎన్నికల్లో ఎప్పుడూ లేని విధంగా గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి కమిటీల కృషితో నల్గొండ, భువనగిరికి భారీ ఓటింగ్ వస్తుంది. పార్లమెంట్ ఎన్నికల్లో కార్యకర్తల కృషి చాలా గొప్పది. ఇప్పుడు ప్రజల్లో మోదీ అధికారంలోకి రావాలనే తపన బాగా ఉంది. బీజేపీ అధికారంలోకి వస్తే తప్ప తెలంగాణ అభివృద్ధి చెందదు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్యులు మాజీ పార్లమెంట్ సభ్యులు కెఎస్ రత్నం, పార్టీ రాష్ట్ర నాయకులు, సూర్యాపేట తుంగతుర్తి కార్యవర్గం సభ్యులు, పార్టీ కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. జరగబోయేటటువంటి ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల పట్టభద్రుల ఉప ఎన్నిక సందర్భంగా భారతీయ జనతా పార్టీ బలపరుస్తున్నటువంటి నిజాయితీపరుడు, విద్యార్థి దశ నుండి ఏబీవీపీలో పనిచేస్తూ భారతీయ జనతా పార్టీ కోసం ఒక నిబద్ధతతో దాదాపు 25 నుండి 30 సంవత్సరాలు పట్టుదలతో పనిచేస్తున్నటువంటి ప్రేమేందర్ రెడ్డి గారిని గెలిపించాలని ఈరోజు సూర్యాపేట పట్టణంలో
ఈ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. కాబట్టి ఈరోజు నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి పట్టభద్రులందరికీ, విద్యార్థులు అవ్వచ్చు, యువకులు అవ్వచ్చు, ఉద్యోగులు అవ్వచ్చు, నిరుద్యోగులు అవ్వచ్చు, అనేక సమస్యలతో ఉన్నటువంటి పట్టభద్రులందరికీ పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడిగా, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేస్తున్నటువంటి ప్రేమేందర్ రెడ్డిని గెలిపించడానికి మా నాయకులందరినీ, భారతీయ జనతా పార్టీ కుటుంబ నాయకులందరినీ సమన్వయం చేస్తూ ఈ ఉమ్మడి నల్గొండ జిల్లాకి ఇన్ఛార్జిగా ఇచ్చేసినటువంటి పెద్దపల్లి ఎంపీగా నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి పట్టభద్రులందరినీ 2 చేతులెత్తి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. దయచేసి ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ 10 సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి చెందింది, సంక్షేమంలో కూడా ముందుంది. కరోనా సమయంలో కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా పేదవాళ్ళకి ఉచిత వ్యాక్సినేషన్లు ఇచ్చి ప్రాణాలను కాపాడినటువంటి వ్యక్తి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. కాబట్టి మొన్నటి పార్లమెంటు ఎన్నికల్లో నరేంద్ర మోడీ గారినే అభ్యర్థి అనుకొని యువకులందరూ, ఉద్యోగులందరూ, పట్టభద్రులందరూ కూడా ఓటేసినటువంటి అంశాన్ని మరొకసారి మననం చేసుకుంటూ, అదేవిధంగా ఈరోజు 27వ తారీఖున జరిగేటటువంటి పట్టభద్రుల ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేస్తున్నటువంటి ప్రేమేందర్ రెడ్డి గారిని కూడా నరేంద్ర మోడీ గారుగానే భావించి మీ అమూల్యమైనటువంటి ఓటు ప్రేమేందర్ రెడ్డి గారికి వేచి గెలిపించినట్లయితే రేపు నిరుద్యోగ సమస్యలపై, పట్టభద్రుల సమస్యలపై ఒక ప్రశ్నించే గొంతుగా ప్రేమేందర్ రెడ్డి గారు అవుతారనేటటువంటి అంశాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు అబద్ధపు హామీలతో, ఆచరణకు సాధ్యం కాని హామీలతో ప్రజలను మభ్యపెట్టి, ప్రజలను తప్పుదోవ పట్టించి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ యువతకి, పట్టుభద్రులకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడంలో విఫలమయ్యింది. ఈరోజు ఒక పట్టభద్రులనే కాదు, రైతులకు ఇచ్చినటువంటి హామీలు కానివ్వండి, మహిళలకు ఇచ్చినటువంటి హామీలు కానివ్వండి, యువతలకు ఇచ్చినటువంటి హామీలు కానీ అన్నింటిలో కూడా కేవలం 6 నెలల్లోనే కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమయ్యింది. కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ మద్దతుతో పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి ఈరోజు తీన్మార్ మల్లన్న. మరి తీన్మార్ మల్లన్న యొక్క కమిట్మెంట్ ఏంది, క్వాలిటీ ఏంది, క్వాలిఫికేషన్ ఏంది, దయచేసి పట్టభద్రులందరూ కూడా గమనించాలి. ఈరోజు బీఆర్ఎస్ తరపున పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థిని కూడా దయచేసి గమనించండి. అంతకుముందు ఏ రకమైనటువంటి అభ్యర్థిని గెలిపించారు? ఇందాకే మా వెంకటేశ్వరరావు అన్న చెప్పినట్లు రాజకీయాల్లోకి వాళ్ళ డబ్బుని, వాళ్ళ కేసులని కాపాడుకోవడం కోసం వస్తున్నారు. మరి అలాంటి వ్యక్తులను గెలిపించినట్లయితే, అలాంటి వ్యక్తులను ఓటేసినట్లయితే నిజంగా వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసమే పనిచేస్తారు తప్ప పట్టభద్రుల కోసం పనిచేయరనేటటువంటి అంశాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు కాంగ్రెస్ పార్టీ యువతకు సంబంధించి నిరుద్యోగ భృతి 4,000 ఇస్తా అన్నారు. 6 నెలలు అవుతుంది, 4 రూపాయలు కూడా ఇచ్చినటువంటి సందర్భం లేదు. అదేవిధంగా యూత్ కమిషన్ ఏర్పాటు చేసి యువకులకు 10 లక్షలు వడ్డీ లేని రుణాలు ఇస్తామని చెప్పింది కాంగ్రెస్ పార్టీ. కనీసం దాని గురించి ఊసే లేదు. 1, 2 అన్ని హామీలలో రైతులకు ఇచ్చినటువంటి హామీలు, మహిళలకు ఇచ్చినటువంటి హామీలు, యువకులకు ఇచ్చినటువంటి హామీలు, పట్టభద్రులకు ఇచ్చినటువంటి హామీలలో చాలా ఘోరంగా కాంగ్రెస్ పార్టీ విఫలమైంది. బీఆర్ఎస్ పార్టీ రానున్నటువంటి రోజుల్లో కనుమరుగవ్వబోతుంది. కాబట్టి దయచేసి మళ్ళొక్కసారి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి పట్టభద్రులందరికీ కూడా పేరు పేరున 2 చేతులెత్తి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ప్రశ్నించే గొంతుక రేపు కేంద్ర ప్రభుత్వం నుండి నిధులు తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఎంపీలతోటి సమన్వయం చేసుకొని ఈ ప్రాంత అభివృద్ధిలో కూడా కీలక పాత్ర పోషించేటటువంటి అవకాశం ఉన్నటువంటి వ్యక్తి ప్రేమేందర్ రెడ్డి గారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ
ప్రతిపాదించి మద్దతు ప్రకటిస్తున్నటువంటి ప్రేమేందర్ రెడ్డి గారికి 27వ తారీఖు జరగబోయేటటువంటి ఎన్నికల్లో భారీగా ఓటేసి గెలిపించాలని చెప్పి పట్టభద్రులందరికీ 2 చేతులెత్తి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. రిలయబుల్ ట్రస్ట్ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో కండరాల క్షీణిత వ్యాధిగ్రస్తుల 40 కుటుంబాలకు నెల రోజులకు సరిపడే నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల కేంద్రంలో కండరాల క్షీణిత వ్యాధిగ్రస్తుల 40 కుటుంబాలకు నెల రోజులకు సరిపోయే నిత్యావసర సరుకులను పంపిణీ చేసిన రిలయబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు తుపాకుల రవి అనంతరం మాట్లాడుతూ కండరాల క్షీణిత వ్యాధితో బాధపడుతున్న వారికి సహాయం చేయాలని ఉద్దేశంతో మా రిలయబుల్ ట్రస్ట్ ద్వారా 40 కుటుంబాలకు నెల రోజులకు సరిపోయే సరుకులు అందజేయడం జరిగిందని మా రిలయబుల్ ట్రస్ట్ 2013 సంవత్సరంలో ఏర్పడింది. గతంలో ములుగు జిల్లాలో వరద బాధితులకు సాయం చేయడం జరిగింది. హైదరాబాద్ లో చాలా చోట్ల కుష్టి వ్యాధికి సంబంధించిన వారికి సాయం చేశాం. ఇది ఒక క్రిస్టియన్ ఆర్గనైజేషన్. ఇది దేవుడిచ్చిన ఒక అవకాశం భావిస్తూ ఇలాంటి మరెన్నో సహాయాలు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్జీఓ శేఖర్ రెడ్డి, అమ్మ నాన్న ఆశ్రమం వ్యవస్థాపకులు శంకర్, సూరేపల్లి రఘుపతి, సీనిత వ్యాధి సంఘం అధ్యక్షులు బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. నానాలు ఇంకా అన్నయ్య వాళ్ళు అనుకున్నారు. నేను చదువుకునే రోజుల్లో కాలేజ్ చేసేటప్పుడు మెల్లమెల్లగా స్టార్ట్ అయ్యి ఈ దేహంలో ఉన్న కండని రోజు రోజుకి క్షీణిస్తూ చీమ కుట్టినా కానీ ఇంకా మాకు కేసీఆర్ కావాలి. మాకు కొన్ని అసోసియేషన్ ఒక 2 మిత్రుల్లో ఈ 2 మండలాల్లోనే కొన్ని వందల మంది ఉన్నారని చెప్పి తెలిసింది. మాకు ఈ రిలయబుల్ ట్రస్ట్ నుంచి మాకు తోచినంత వరకు మాకున్న అవకాశాన్ని బట్టి దగ్గర ఒక 40 మంది కుటుంబాలకి ఒక కుటుంబం ఒక నెలలో వాళ్ళ కుటుంబ సభ్యులు తినగలిగేంతగా ఒక చిన్న సహాయం నేను తీసుకొచ్చిందనమాట. అది రిలయబుల్ ట్రస్ట్ అని చెప్పి 2013 నుంచి జరుగుతుంది. ఇది మేము ఇంకా చెప్పాలంటే ఇంతకుముందు ములుగులు వరద సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు అక్కడ కావచ్చు. అదేవిధంగా హైదరాబాద్లో కూడా చాలా చోట్ల కుష్టి వ్యాధికి సంబంధించిన ప్రాబ్లమ్స్తో ఉన్న వాళ్ళకి ఆ యొక్క కాలనీస్ బిల్ చేస్తూ ఉంటాము. మాకేమంటే దేవుడు ఇచ్చిన ఒక అవకాశాన్ని బట్టి, అంటే ఇది ఒక క్రిస్టియన్ ఆర్గనైజేషన్ ఇది రిలయబుల్ ట్రస్ట్ అనేది. సో దేవుడు ఇచ్చిన ఒక అవకాశాన్ని బట్టి ఈ సేవను, అంటే ఆ దేవుని ప్రేమను 10 మందికి చూపించాలనే ఉద్దేశంతో మేము విధంగా చేస్తున్నామన్నమాట. చైర్మన్ గారికి చెప్తున్నాను, సాధ్యమైనంత వరకు ఈ యొక్క సిస్టమ్ ని మళ్ళీ తర్వాత కూడా మేము ఆ విధంగా మేము చేస్తూ ఇంకా ఎక్కువ సార్లు ఈ విధంగా మేము సహాయం చేయడానికి మేము ప్రయత్నం చేస్తామని చెప్పి కోరుకుంటాం. ఈ రోజు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాతా జయంతి సందర్భంగా స్థానిక శివాలయంలో అమ్మవారి జయంతి వేడుకలు చిట్యాల మండల ఆర్యవైశ్య సంఘ మహిళా అధ్యక్షురాలు పోల ధనలక్ష్మి పెద్దయ్య, చిట్యాల పట్టణ ఆర్యవైశ్య మహిళా సంఘం అధ్యక్షురాలు బెలిదే నర్మదా సత్యనారాయణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నల్గొండ జిల్లా ఆర్యవైశ్య మహిళా సంఘ అధ్యక్షురాలు పందిరి గీత రమేష్ పాల్గొన్నారు. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని కుంకుమ పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విమల, బోనాల పద్మ, నాగలక్ష్మి, లలిత, దివ్య, పందిరి అరుణ, శారద, రాధిక తదితరులు పాల్గొన్నారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో వైభవంగా జరిగిన వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి ఉత్సవాలు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. సూర్యాపేటలో భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం. ముఖ్య అతిథిగా హాజరైన పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు వెంకటేష్ నేత. రిలయబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కండరాల క్షీణిత వ్యాధిగ్రస్తుల కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ. ఇలాంటి మరెన్నో సహాయాలు చేస్తామన్న వ్యవస్థాపకులు తుపాకుల రవి. ఇది వాళ్ళ బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి. నమస్కారం.